జావా 8కి ముందు స్మాల్ లాజిక్ రాయాలంటే కొంచెం ఎక్కువ కోడ్ రాయాల్సొచ్చేది. మనం యాడ్ చేయాలంటే ఇలా చేసేవాళ్ళం. కానీ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేస్తే సేమ్ లాజిక్‌ని వన్ షార్ట్ లైన్‌లో ఇలా రాసేయొచ్చు. ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఏ అండ్ బిని పారామీటర్స్ అంటాం. ఈ యారో ఏదైతే ఉందో ఇది లాంబ్డా యారో. అండ్ ఏ ప్లస్ బిని బాడీ ఆర్ లాజిక్ అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇన్పుట్స్ ఎప్పుడైనా సరే యారోకి ముందు రాస్తాం. ఈ మెథడ్ బాడీ లోపల మనం లాజిక్ రాస్తాం కదా! అది ఏదైతే ఉంటదో అది రైట్ సైడ్ ఆఫ్ ద యారో రాస్తాం మనం. ఓకేనా? ఇక్కడ యాడ్ అనేది ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్‌లో మనకి ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంది. అంటే ఈ మెథడ్‌లో 2 ఇంటిజర్ వాల్యూస్ తీసుకొని సమ్ చేసి మళ్ళీ మనకి ఇంటిజర్ వాల్యూయే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యాడ్ ఇంటర్ఫేస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఈ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ వర్క్ అవ్వాలంటే యాడ్ ఇంటర్ఫేస్‌లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉండాలి. అప్పుడు ఈ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ సమ్ మెథడ్‌కి ఇంప్లిమెంటేషన్ అని అది అర్థం చేసుకుంటది. ఓకేనా? మనం ఏం చేయాలంటే సిస్అవుట్‌లో ఆబ్జెక్ట్ డాట్ సమ్ అని మెథడ్ కాల్ చేయాలి. అప్పుడు ఏకి 10 బీకి 20 పాస్ అయ్యి 2 యాడ్ అయ్యి ఓవరాల్ 30 రిటర్న్ చేస్తుంది రిజల్ట్. ఓకేనా? లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ వర్క్స్ విత్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకేనా? ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంటుంది. ఒకవేళ ఇంటర్ఫేస్‌లో 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ వర్క్ అవ్వదు. ఇక్కడ జావా కన్‌ఫ్యూజ్ అవుతుంది ఏ మెథడ్ కాల్ చేయాలా అని. ఓకేనా? ఇంటర్ఫేస్‌లో డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇది స్టిల్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కోడ్ విత్ హస్టీ ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.